ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామంలో మరొకసారి ఈ రీతిగా మిమ్మల్ని కలుసుకోవటానికి, మీ మధ్యలోనికి రావటానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ శ్రేష్టమైన భాగ్యమును బట్టి దేవుణ్ణి ఘనపరుస్తున్నాను. పరిశుద్ధ గ్రంథంలో నుంచి చిన్న మాటని చదువుకుందాం. మత్తయి సువార్తమానం 3వ అధ్యాయం 2వ వాక్యం. పరలోక రాజ్యం సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడని యూదయ అరణ్యములో ప్రకటించుచుండెను. చూడండి, చదవబడిన వాక్య భాగాన్ని గమనిస్తే పరలోక రాజ్యం సమీపించి ఉన్నది అంటూ ఒక దైవజనుడు పరలోక రాజ్యమును గురించి యూదయ అరణ్యములో ప్రకటించిన సందర్భాన్ని ఇక్కడ మనం చూసాం. ఎందుకంటే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, దేవుని రాజ్యం బహు సమీపంలో ఉంది, మారు మనసు పొందండి అంటూ దైవజనుల చేత దేవుడు మాట్లాడిన సందర్భం. ఇలా బైబిల్లో గమనిస్తే యేసుక్రీస్తు కూడా పరలోకపు రాజ్యమును గురించి అది సమీపించి ఉన్నదని, ఆ రాజ్యమును గురించిన వర్తమానాన్ని యేసయ్య ప్రకటించిన సందర్భాలు ఉన్నాయి. అలాగే 12 మంది అపోస్తలులకి కూడా యేసుక్రీస్తు చెప్పారు, పరలోక రాజ్యమును గురించి ప్రకటించండి, ఆయా పట్టణాలకు వెళ్ళి గ్రామాలకు వెళ్ళి పరలోక రాజ్యమును గురించిన సందేశాన్ని ప్రకటించమంటూ యేసుక్రీస్తు తన శిష్యులకు ఆజ్ఞాపించిన సందర్భాలు ఉన్నాయి. చూడండి, ఇక్కడ మనం గమనిస్తున్నది ఏంటంటే పరలోక రాజ్యము బహు సమీపములో ఉన్నప్పుడు, ఆ రాజ్యము సమీపంలోనికి వచ్చినప్పుడు ఆ దేశములోకి, ఆ రాజ్యములోకి మనం వెళ్ళి చేర్చబడటానికి మన జీవితాలు ఏ దిశగా కట్టుకోవాలి, ఏ రీతిగా సిద్ధపడాలి, ఏ రీతిగా ఆ రాజ్యము కోసం మన జీవితాలు సరిచేసుకొని ఆయత్తపరుచుకోవాలి అంటే బైబిల్లో దానికి అనేక సమాధానాలు దేవుడు రాయించి పెట్టారు. ఆ రాజ్యమునకు సిద్ధపడటానికి ఇలా ఉండాలి, ఇలా ఉండాలి అంటూ పలు చోట్ల దేవుడు మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. అందులో మనం గమనిస్తూ వస్తే గడిచిన దినాలలో అనేకమైన సందర్భాలు గమనిస్తూ వచ్చాం, అనేకమైన అనుభవాలు నేర్చుకున్నాం. పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే ఇలా ఉండాలి, ఇలా ఉండాలి అంటూ అనేక చోట్ల యేసయ్య మాట్లాడుతూ వచ్చిన సందర్భాలు మనం గమనించాం. ఈ పూట బైబిల్లో నుంచి ఒక చిన్న సందర్భాన్ని మనం గమనిద్దాం. మత్తయి సువార్తమానం 8వ అధ్యాయం 11, 12 ఈ 2 మాటలు గమనిస్తే అందులో ఇలా రాయబడి ఉంది, అనేకులు తూర్పు నుండి పడమటి నుండి వచ్చి అబ్రహాముతో కూడను, ఇస్సాకుతో కూడను, యాకోబుతో కూడను పరలోక రాజ్యమందు కూర్చుందురు గాని రాజ్య సంబంధులు వెలుపటి చీకటిలోనికి త్రోయబడుదురు, అక్కడ ఏడ్పును పండు కొరుకుటయు ఉండునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అన్నారు. చూడండి, ఈ చదవబడినటువంటి ఈ వాక్య భాగాన్ని గమనిస్తే యేసుక్రీస్తు తనతో ఉన్నటువంటి ప్రజలతో, శిష్యులతో ఈ మాటని దేవుడు పలికారు. ఆయన భూమి మీద సంచరిస్తున్న దినాలలో తన చుట్టూ ఉన్న ప్రజలతో, శిష్యులతో, అందరితో ఈ సందర్భాన్ని పలికారు. ఏంట సందర్భం అంటే అనేకులు తూర్పు నుండి పడమటి నుండి వస్తారు. ఎక్కడికి? పరలోకపు రాజ్యమునకు. అబ్రహాముతో కానీ, ఇస్సాకుతో కానీ, యాకోబుతో కానీ వాళ్ళందరితో కలిసి తూర్పు పడమటి నుంచి వచ్చిన ప్రజలు పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారు, లేదా పరలోకంలో కూర్చుందురు అంటూ ఇక్కడ దేవుడు ఏమన్నారంటే రాజ్యపు సంబంధులు అనగా మూల భాషలో రాజ్యపు కుమారులు అన్నారు. రాజ్యపు సంబంధులు వెలుపటి చీకటిలోనికి త్రోయబడుదురు, అక్కడ ఏడుపు పండ్లు కొరుకుట ఉంటాయి అని దేవుడు వివరించారు. చూడండి, ఇక్కడ మనం గమనిస్తే ఇక్కడ రాజ్యపు సంబంధులు ఎవరు అంటే
ఇశ్రాయేలు ప్రజలు అన్నారు. రాజ్యపు కుమారులు లేదా రాజ్యపు సంబంధులు ఇశ్రాయేలు ప్రజలు, లేదా ఆ రాజ్యము కోసం ఏర్పరచబడిన వారు, ఆ రాజ్యము కోసం పిలువబడిన వారు, ఆ రాజ్యము కోసం దేవుని చేత ఎన్నుకొనబడిన వారు, ఇంకా ఆ రాజ్యము కోసం దేవుని చేత పిలువబడిన స్వజనులు. ఇశ్రాయేలు ప్రజలు అనగా స్వజనులు, దేవుని స్వంత జనులు. ఆ ప్రజల గురించి ఇక్కడ దేవుడు మాట్లాడుతూ వచ్చారు. కారణం ఏంటంటే, ఇందులో మనకు కనబడే సందర్భం ఏంటంటే, యేసుక్రీస్తు ఒక రోజున ఒక ప్రాంతానికి వెళ్ళారు. ఆ ప్రాంతానికి వెళితే ఆ ప్రాంతంలో ఒక శతాధిపతి యేసుక్రీస్తు దగ్గరికి వచ్చారు. ఇక్కడ మనం గమనిస్తే యేసుక్రీస్తు దగ్గరికి వచ్చిన ఆ శతాధిపతి యేసుక్రీస్తుతో తన బాధనంతా పంచుకున్నారు. కారణం ఏంటంటే, ఆ ప్రాంతంలో అతను ఒక శ్రేష్టమైనటువంటి అనుభవాల మధ్యలో బ్రతికేవాడు. శతాధిపతి అనగా చాలా ఉన్నతమైనటువంటి స్థానములో ఉన్నవాడు. ఆ ఉన్నతమైన స్థానములో ఉన్న వ్యక్తి యేసుక్రీస్తు దగ్గరికి వచ్చారు. వచ్చిన కారణం ఏమిటంటే, అతను యేసుక్రీస్తుతో దేవుడితో అన్నారు, నా దాసుడు పక్షవాయువుతో మిగుల బాధపడుచు ఇంటిలో పడి ఉన్నాడు అని చెప్పి ఆయన్ని వేడుకున్నారు. అప్పుడు ప్రభు అన్నారు, నేను వస్తాను, నేను వచ్చి వారిని స్వస్థపరుస్తానని అతనితో చెప్పారు. ఆ సందర్భంలో ఆ శతాధిపతి అన్నారు, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను, నీవు మాట మాత్రం సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును అన్నారు. ఎందుకంటే కొంచెం జాగ్రత్తగా మీరు అందులో గమనిస్తే ఆ శతాధిపతి దానికి ఇచ్చిన వివరణ బైబిల్లో మనం గమనిస్తే, ఎందుకని శతాధిపతి ఇలా అన్నారు. వాస్తవంగా ఈ శతాధిపతి ఒక దాసుని కోసం, లేదా తన యొద్ద పనిచేసే ఒక పనివాడి కోసం, ఒక దాసుని కోసం, ఎందుకంటే బైబిల్ సెలవిస్తుంది శతాధిపతి అనగా 100 మంది మీద ఒక పెద్ద అధికారి. మరి అలాంటి ఒక చక్కటి అధికారి తన యొద్ద పనిచేసే ఒక దాసుని కోసం ఇంత శ్రమ తీసుకుంటున్నారు అంటే ఆ శతాధిపతి యొక్క గుణాన్ని మనం గమనించగలం. ఎందుకంటే అతనికి దాసులు అంటే ఎంత శ్రద్ధో, తన యొద్ద పనిచేసేటువంటి దాసుల మీద ఎంత ప్రేమో ఇక్కడ మనం శతాధిపతి యొక్క హృదయాన్ని గమనించగలం. ఎందుకంటే ఒక దాసుని కోసం శతాధిపతి ఎంతగా ప్రయాసపడ్డాడు అంటే, అప్పుడే శతాధిపతి తన జీవితంలో సగం గెలిచిన వ్యక్తికి సాదృశ్యంగా కనిపిస్తారు. చూడండి, ఈ శతాధిపతి యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి అన్నారు, దాసులు పక్షవాతం చేత మంచంలో ఉన్నారు, మీరు వచ్చి బాగు చేయండి అన్నారు. అలాంటి సందర్భంలో యేసుక్రీస్తుని వేడుకున్నారు. పక్షవాతం చేత మంచంలో పడ్డారు అని యేసుక్రీస్తుని వేడుకుంటే ప్రభు అన్నారు, నేను వస్తాను, స్వస్థపరుస్తాను అన్నారు. అలాంటి సందర్భాలలో ఈ శతాధిపతి అన్న మాట ఏంటంటే, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను, నీవు మాట మాత్రం సెలవిమ్ము అన్నారు. ఎందుకంటే ఇక్కడ శతాధిపతి యొక్క హృదయపు ఆలోచన ఏంటంటే, శతాధిపతి అన్నారు, నేను కూడా అధికారమునకు లోబడిన వాడును, నా చేతి క్రింద సైనికులు ఉన్నారు, నేను ఒకటి పొమ్మంటే పోతారు, ఒకని రమ్మంటే వస్తారు, నా దాసుని ఈ పని చేయమంటే చేస్తారు అని యేసయ్యకి ఉత్తరం ఇచ్చారు. మీరు బైబిల్లో గమనిస్తే ఈ శతాధిపతిలో ఉన్నటువంటి ఈ విశ్వాసాన్ని, ఈ శతాధిపతిలో ఉన్న ఈ నమ్మకాన్ని, ఈ శతాధిపతిలో ఉన్నటువంటి దేవుని మీద ఉన్న విశ్వాసం, నమ్మకం, ఆ అనుభవాన్ని చూస్తే వాక్యం సెలవిస్తుంది యేసుక్రీస్తు ఆశ్చర్యపడ్డాడు. చూడండి, ఇక్కడ శతాధిపతి వాస్తవంగా రక్షణ లేనివారు, లోకస్తులు, లోక సంబంధంగా బ్రతికేవాడు. అందుకే శతాధిపతి అన్నారు, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను యోగ్యుడను కాను అన్నారు. కారణం ఏంటంటే ఆ శతాధిపతి యొక్క జీవితం వేరు, ఆ శతాధిపతి యొక్క అనుభవాలు వేరు. అతను అంటాడు, నేను పాత్రుడను కాను, అర్హుణ్ణి కాను, యోగ్యుని కాను, ఎందుకంటే నీ వంటి పరిశుద్ధుడు నా ఇంటిలో అడుగు పెట్టడానికి నా ఇంటిలో యోగ్యత లేదు, పాత్రుని కాను అంటూ తన జీవితంలో ఉన్న పరిస్థితిని ఒప్పుకున్నారు. తన జీవితం ఎలాంటిదో, తన బ్రతుకు ఎలాంటిదో, తన యొక్క జీవితంలో ఎలాంటి స్థితిలో బ్రతుకుతున్నారో ఈ శతాధిపతి యథార్థముగా ఒప్పుకున్నారు. గమనించండి, ఇక్కడ యేసుక్రీస్తు ఆ శతాధిపతి యొక్క మాటలు విని బైబిల్ సెలవిస్తుంది ఆశ్చర్యపడ్డాడు. ఆయన ఆశ్చర్యపోయాడు. బైబిల్లో మనం గమనిస్తే యేసయ్యని ఆశ్చర్యపరిచిన వ్యక్తుల్లో ఇతను చాలా శ్రేష్టమైన వాడు అని చెప్పాలి. ఎందుకంటే యేసుక్రీస్తే ఆశ్చర్యపోయాడు అంటే
యేసుక్రీస్తే విభ్రాంతికి గురయ్యాడు అంటే యేసుక్రీస్తే అతన్ని చూసి చాలా ఆశ్చర్యంతో ఉన్నారు అంటే ఏంటి అంత ఆశ్చర్యమును కలుగ చేసే అనుభవాలు అతనిలో ఏమున్నాయి? యేసుక్రీస్తుకి ఒక సంతోషం లేదా ఆశ్చర్యం కలుగ చేసే అనుభవాలు ఆ రక్షణ లేనటువంటి ఒక శతాధిపతిలో యేసయ్య ఎందుకు అంత ఆశ్చర్యపడ్డారు అని మనం గమనిస్తే దేవుని వాక్యం సెలవిస్తుంది. యేసు ఆశ్చర్యపడి, ఈ మాట విని ఆశ్చర్యపడి వెంట వచ్చుచున్న వారిని చూచి, ఇశ్రాయేలులో నెవనికైనను నేను ఇంత విశ్వాసం ఉన్నట్టు చూడలేదు అన్నారు. చూడండి, దేవుని వాక్యం చాలా స్పష్టంగా మాట్లాడుతుంది. ఇక్కడ దేవుని వాక్యంలో దేవుడు ఇలా మాట్లాడుతూ ఏమన్నారంటే, అనేకులు తూర్పు నుండి పడమటి నుండి వచ్చి అబ్రహాముతో కూడాను, ఇస్సాకుతో కూడాను, యాకోబుతో కూడాను పరలోక రాజ్యం ముందు కూర్చుందురు గాని రాజ్య సంబంధులు వెలుపట చీకటిలోనికి త్రోయబడుదురు, అక్కడ ఏడుపును పండు కొరుకుటయు ఉంటాయి అన్నారు. అంటే ఒక శతాధిపతిని పోలుస్తూ ఒక శతాధిపతితో ఇశ్రాయేలు ప్రజల్ని పోల్చారు. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలకి దేవుని వాక్యం ఉపయోగించిన పదాలు ఏంటంటే, వారు ఇశ్రాయేలీలు, రాజ్యపు సంబంధులు, మూల భాషలో రాజ్యమునకు సంబంధించిన కుమారులు. వాస్తవంగా ఇశ్రాయేలు ప్రజలు అనబడే వ్యక్తులు దేవుని స్వంత ప్రజలు, దేవుని స్వాస్థ్యం, దేవుని యొక్క స్వాస్థ్యం అని బైబిల్ సెలవిస్తుంది. అలాంటి శ్రేష్టమైనటువంటి స్వాస్థ్యముగా పిలువబడిన వ్యక్తుల్ని ఉద్దేశించి దేవుడు అన్నారు, ఇదిగో ఇశ్రాయేలు ప్రజలలో ఎవరికి కూడా ఎంత విశ్వాసం ఉన్నట్లుగా నేను చూడలేదు అంటూ చివరిలో దేవుడు ఏమన్నారంటే, పరలోక రాజ్యమునకు అర్హులెవరో, హక్కుదారులెవరో, వారసులెవరో దేవుడు అన్నారు. అనేకులు తూర్పు నుంచి వస్తారు, అనేకులు పడమటి నుంచి వస్తారు, పరలోక రాజ్యంలోకి వస్తారు, అందులో ప్రవేశిస్తారు, అందులో కూర్చుంటారు. కానీ రాజ్య సంబంధులు, రాజ్యపు కుమారులు వెలుపట చీకట్లోకి త్రోయబడతారు అన్నారు. కారణం ఎందుకని దేవుడు ఇలా ఇంత కఠినమైన సందేశాన్ని అక్కడ మాట్లాడుతూ వచ్చారు అంటే, ఈ రోజున దేవుని ప్రజలు అని పిలువబడే ఇశ్రాయేలు ప్రజలు, గమనించండి, ఆత్మ సంబంధమైన ఇశ్రాయేలు ప్రజలకి సాదృశ్యంగా ఉన్న మన జీవితాన్ని పరీక్షించుకుంటే మనము దేవుని చేత పిలువబడ్డాం, ఏర్పరచబడ్డాం, ఎన్నిక చేయబడ్డాం, దేవుని స్వాస్థ్యముగా మార్చబడ్డాం. కానీ ఈ రోజున ఆ ఇశ్రాయేలు ప్రజల వలె మన జీవితాలలో దేవుడు దుఃఖించేటట్లుగా, బాధపడేటట్లుగా, ఆయన అసహనాన్ని వ్యక్తం చేసేటట్లుగా ఈ రోజున మన జీవితాలలో యేసయ్య మీద విశ్వాసము కానీ, నమ్మకము కానీ, దేవుని యొక్క కార్యముల మీద స్థిరమైన విశ్వాసము కానీ కనుపరచలేని అవిశ్వాసులముగా ఈ రోజున ఎంతోమంది మన జీవితాల్లో అవిశ్వాసాన్ని కనుపరుస్తున్నారు. ఎందుకంటే ఈ శతాధిపతిలో ఉన్న విశ్వాసం, నమ్మకాన్ని దేవుడు చూస్తే ఇశ్రాయేలు ప్రజలలో ఉన్న విశ్వాసము కంటే, నమ్మకము కంటే చాలా రెట్లు అధికమైన విశ్వాసం ఈ శతాధిపతిలో కనిపిస్తుంది. గమనించండి, వాస్తవంగా మనం గమనిస్తున్నాం, శతాధిపతికి రక్షణ లేదు, శతాధిపతికి దేవుని మందిరం అంటే తెలియదు, శతాధిపతికి ఆరాధన అంటే తెలియదు, వాక్యం అంటే తెలియదు. కానీ శతాధిపతి యొక్క విశ్వాసాన్ని గమనించండి. ఎందుకంటే ఇంత విశ్వాసం అతనికి ఎలా వచ్చింది? ఇంత నమ్మకం దేవుడంటే, ఇంత నమ్మకం దేవుడంటే, ఇంత విశ్వాసం. ఎందుకంటే యేసయ్యనే ఆశ్చర్యపరిచారు అతనిలో ఉన్న విశ్వాసాన్ని బట్టి. అప్పుడు యేసుక్రీస్తు అతని విశ్వాసాన్ని చూశారు. గతంలో ఇశ్రాయేలు ప్రజలు వ్యక్తం చేసిన విశ్వాసాన్ని కూడా చూశారు. అందుకే ప్రభు అన్నారు, వెంట వచ్చుచున్న వారిని చూసి, ఇశ్రాయేలు ప్రజలలో ఎవరికైనా ఇంత విశ్వాసం ఉన్నట్లుగా నేను చూడలేదని దేవుడు అన్నారు. గమనించండి, ఇక్కడ దేవుని యొక్క రాజ్యమునకు హక్కుదారులు ఎవరు? దేవుని యొక్క రాజ్యమునకు వారసులు ఎవరు? దేవుని యొక్క రాజ్యములో ప్రవేశించేది ఎవరు అంటే, మనం వాస్తవంగా క్రైస్తవులము అని పిలువబడితే సరిపోదు. ఎందుకంటే ఈ రోజున ఎంతోమంది క్రైస్తవులు అని పిలువబడుతున్నారు, దేవుని స్వాస్థ్యం అని పిలువబడుతున్నారు, దేవుని ప్రజలు అని పిలువబడుతున్నారు. కానీ యేసుక్రీస్తు మనలో విశ్వాసాన్ని గమనించేటట్లుగా మన జీవితాల్లో దేవునికి కనబడటం లేదు. అందుకే ప్రభు బాధపడుతారు. కొన్ని సందర్భాల్లో ఇశ్రాయేల్ ప్రజల గురించి ఆయన రోధించినట్లుగానే కొన్ని సందర్భాల్లో బహుశా మనల్ని గురించి కూడా ఆయన దుఃఖించే సందర్భాలు కనబడతాయి. కారణం ఏంటంటే దేవుడంటే విశ్వాసం లేదు. సంఘాలకు వెళ్తున్నాం, ఆరాధిస్తున్నాం, పాడుతున్నాం, వాక్యాలు వింటున్నాం, ఇలా ఎన్నో రకాలుగా దేవుని కలిగి ఉన్న ప్రజలముగా ఎన్నో చేస్తున్నాం. కానీ దేవుడు మనలో విశ్వాసం చూడలేకపోతున్నారు. మన విశ్వాసులమని, నమ్మకస్తులమని,
లేదా మనలో దేవుడు అంటే విశ్వాసం ఉందని, దేవుని మీద నమ్మకం, స్థిరమైన విశ్వాసం మనలో ఉన్నట్లుగా దేవుడు చూడలేకపోతున్నారు. చూడండి, ఇక్కడ దేవుని యొక్క రాజ్యమునకు వారసులు ఎవరు అంటే దేవుని మీద స్థిరమైన విశ్వాసం ఉండాలి. మన జీవితంలో పరిస్థితులు ఎలాంటివన్నా కానీ, మన జీవితంలో సమస్యలు ఎలాంటివైనా కానీ, మన జీవితంలో మనం ఎలాంటి ప్రమాదకరమైన మార్గముల గుండా, అపాయకరమైన కాలముల గుండా, లేదా ప్రతికూలమైనటువంటి పరిస్థితుల గుండా ప్రయాణం చేస్తూ ఉన్నప్పటికీ బైబిల్ సెలవిచ్చేది ఏంటంటే దేవుని మీద స్థిరమైన విశ్వాసం, దేవుని మీద స్థిరమైన నమ్మకం, దేవుని యొక్క కార్యముల మీద ఒక ఉన్నతమైన స్థిరమైన విశ్వాసాన్ని అన్ని పరిస్థితుల మధ్యలో మనం కాపాడుకోగలగాలి. మనలో ఉండవలసినది ఏంటంటే, శతాధిపతిలో గమనిస్తాం, శతాధిపతి అంటారు, మీరు మాట మాత్రం పంపించండి, సెలవివ్వండి, కార్యం జరుగుతుంది అన్నారు. అంటే ఎంత విశ్వాసం, ఎంత నమ్మకం, ఆలోచించండి ఒకసారి. ఎందుకంటే బైబిల్ సెలవిచ్చేది ఏంటంటే ఈ రోజున అనేకుల జీవితాలలో విశ్వాసం అనబడేది, దేవుని మీద నమ్మకం అనబడేది కనుమరుగైపోతుంది. బైబిల్ సెలవిచ్చేది ఏంటంటే విశ్వాసము లేకుండా మనం దేవుని యొక్క కార్యముల మీద ఒకవేళ దేవుని యొక్క కార్యాలు చూడాలనుకుంటే విశ్వాసము లేకపోతే దేవునికి ఇష్టలుగా మారటం అసాధ్యమన్నారు. రోమా పత్రికలో గమనిస్తే 10వ అధ్యాయం 17వ వాక్యంలో మనం చూస్తాం, వినుట వలన విశ్వాసం కలుగుతుంది, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగుతుంది అన్నారు. అంటే ఈ రోజున దేవుని ప్రజలుగా, దేవుని పిల్లలముగా, ఆత్మ సంబంధముగా, ఇశ్రాయేలు ప్రజలముగా పిలువబడుతున్న అనేకులలో విశ్వాసం కనబడటం లేదు. దేవుడు అంటే, దేవుని కార్యములంటే, దేవుని శక్తి మీద కానీ, దేవుని ప్రభావం మీద కానీ, దేవుడు కార్యం జరిగించగలడు అనబడే స్థిరమైన నమ్మకం, విశ్వాసం ఈ రోజున సంఘాల్లో మనం చూడలేకపోతున్నాం. విశ్వాసులు అని పేరు పెట్టుకున్న వారిలో కూడా దేవుడు విశ్వాసాన్ని గమనించలేకపోతున్నారు. బైబిల్ సెలవిస్తుంది, రోమా పత్రిక 14:23లో గమనిస్తే విశ్వాస మూలము కానిది ఏదో అది పాపం అన్నారు. అంటే విశ్వాసము లేనటువంటి జీవితం, విశ్వాసము లేనటువంటి భక్తి, విశ్వాసము లేనటువంటి మన ఆత్మ సంబంధమైన జీవితాలు. ఎందుకంటే వాక్యం సెలవిస్తుంది, దేవుని యొద్దకు వచ్చువారు దేవుడు కార్యం చేస్తారు అని నమ్మాలి అన్నారు. ఎందుకంటే మన జీవితాలలో విశ్వాసము లేకుండా పలు సందర్భాల్లో దేవుని వెంబడిస్తున్న సందర్భాలు కనబడుతున్నాయి. విశ్వాసము లేదు, నమ్మకము లేదు, దేవుడు మేలు చేస్తారు, మన జీవితాలు మారుస్తారు. చూడండి, అనేకమైన సమస్యలు మన జీవితాల్లో ఉంటాయి. కొన్ని సందర్భాల్లో రోగాలు, అప్పులు, కన్నీళ్ళు, వేదన, నిరాశ, ప్రతికూలతలు, ఇలా ఎన్నో విధమైన ఆటంకాలు మన జీవితాల్లో ఉన్నప్పటికీ మన జీవితాల్లో మనం గమనించవలసింది ఏంటంటే విశ్వాసం ఉందా లేదా, దేవుని మీద నమ్మకం ఉందా లేదా. ఎందుకంటే బైబిల్లో పలు చోట్ల మనం గమనిస్తాం. కొరింథీ పత్రిక 1 కొరింథీలో 16:13లో గమనిస్తే దైవజనుడు ఆ సంఘములకు రాశారు, మెలకువగా ఉండండి, విశ్వాసమందు నిలకడగా ఉండండి, పౌరుషము గలవారై ఉండండి, బలవంతులై ఉండండి అన్నారు. చూడండి, మరి ఎక్కడుంది విశ్వాసం? విశ్వాసమందు నిలకడ, స్థిరత్వం, దేవుని యందు విశ్వాసం మన జీవితాల్లో కనపరచగలుగుతున్నామా? దేవుడు పలు చోట్ల మాట్లాడుతూ ఏమన్నారంటే, విశ్వాసము లేని మూర్ఖతరపు వారలారా నేను ఎంతకాలం మీతో ఉంటాను అంటూ దేవుడు అక్కడ గద్దించారు తన శిష్యుల్ని. గమనించండి, బైబిల్లో మనకు కనిపించే మాట ఏంటంటే, ఆయన మనుష్య కుమారుడు భూమి మీదికి వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసం కనుగొనునా అన్నారు. అంటే నిజముగా ఈ రోజున క్రైస్తవ సంఘాన్ని గమనించిన, పరిచారకుల్ని గమనించిన, దేవుని ప్రజల్ని గమనించిన విశ్వాసం అనబడేది కొదువైపోతుంది. విశ్వాసం కనబడటం లేదు. కొన్ని సందర్భాల్లో విశ్వాసం లేకుండా బలహీనులైపోయి అవిశ్వాసులుగా మార్చబడి దేవుని యొక్క శక్తిని అనుమానిస్తూ దేవుడు కార్యం చేయగలడా, ఈ సమస్య నుంచి దాటించగలడా అంటూ ప్రజలు ఈ రోజున దేవుని యందు విశ్వాసాన్ని కనపరచలేక అవిశ్వాసాన్ని కనపరిచే ప్రజలే మనకు కనబడతారు. బైబిల్లో నిజంగా మీరు గమనిస్తే కొన్ని చోట్ల వారు కనపరిచిన విశ్వాసాన్ని చూసి యేసుక్రీస్తు చాలా సంతోషించారు. యేసుక్రీస్తు ఆ ప్రజల యొక్క విశ్వాసాన్ని, నమ్మకాన్ని చూస్తే దేవుని యొక్క వాక్యంలో రాయబడుతుంది, ఆయన చాలా ఆశ్చర్యపోయినట్లుగా, వారి జీవితాల్లో మేలు చేసినట్లుగా, వారి జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగించినట్లుగా కనబడతాయి. కారణం ఏంటంటే వారి జీవితంలో ఎన్ని ప్రతికూలతలు కనుల ముందు కనిపించినప్పటికీ దేవుని మీద విశ్వాసాన్ని మాత్రం వారు వదులుకోలేదు. గమనించండి, ఈ రోజున
మరి మన జీవితాలలో అలాంటి విశ్వాసాన్ని కలిగి ఉంటున్నామా లేదా అనేది ఒక ప్రశ్న. ఎందుకంటే విశ్వాసము లేకపోతే మనము దేవుని యొక్క రాజ్యములో ప్రవేశించలేము అని దేవుడు చాలా స్పష్టంగా సెలవిస్తారు. మన జీవితాల్లో అది ఎలాంటి స్థితిగతులైనా, ఎందుకంటే బైబిల్లో మీరు గమనిస్తారు, దేవుని యొక్క వాక్యములో మార్కు సువార్తమానం 2వ అధ్యాయంలో గమనిస్తే అందులో ఇలా రాయబడింది, కొందరు పక్షవాయువులు కలిగిన ఒక మనుషుని 4 చేత మోయించుకొని ఆయన యొద్దకు తీసుకొని వచ్చారు. చూడండి, ఇక్కడ గమనిస్తే చాలామంది కూడి ఉన్నందున వారు ఆయన యొద్దకు చేరలేక ఆయన ఉన్న చోటికి పైగా ఇంటి కప్పు విప్పి సందు చేసి పక్షవాయువు గల వారిని పరుపుతోనే దింపారు. చూడండి, యేసుక్రీస్తు ఒక రోజున ఒక ప్రాంతానికి వచ్చారు. ఆ ప్రాంతానికి వస్తే ఆయన ఒక రోజున ఒక ఇంటిలో వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు విస్తారమైన జన సమూహాలు కూడి వచ్చారు. ఈ సంగతి ఆ ప్రాంతంలో ఉన్న కొందరికి తెలిసింది. ఒక చోట పక్షవాయువు కలిగిన వ్యక్తి ఉన్నారు. ఆ వ్యక్తిని తీసుకొని యేసయ్య ఎక్కడున్నారో అక్కడికి వచ్చారు. వాస్తవంగా మీరు గమనిస్తే వారు వచ్చేసరికి ఆ ప్రాంతం అంతా ప్రజలతో నింపబడింది. వారు కాలు పెట్టి యేసయ్య దగ్గరికి వెళ్ళటానికి కూడా సందు లేనటువంటి లేదా స్థలము లేనటువంటి ఇరుకైన ఆ ప్రదేశముగా మార్చబడింది. ప్రజల చేత ఆ ప్రాంతం అంతా కిక్కిరిసిపోయింది. అలాంటి పరిస్థితుల మధ్యలో మనం గమనిస్తాం, వాళ్ళు ఎంతో ఆశతో వచ్చారు. యేసుక్రీస్తు వచ్చారు మా ప్రాంతానికి, ఈ వ్యక్తిని తీసుకుని వెళ్తాం, ఈ పక్షవాతాన్ని ప్రభు స్వస్థపరుస్తారు, బాగు చేస్తారు, మరలా మేలు చేస్తారు, మరలా ఈ వ్యక్తి లేచి నడుస్తారు అంటూ ఇలా ఎన్నో రకాలుగా వాళ్ళ హృదయాల్లో ఆలోచనల చేత ఒక 4 మనుష్యుల చేత, వ్యక్తుల చేత అతన్ని మోయించుకొని వచ్చారు. అంటే అనారోగ్య పరిస్థితి లేదా తీవ్రత ఎంత తీవ్రంగా ఉందో మనం గమనిస్తాం. అంటే ఆ వ్యక్తి నడవటం కానీ, లేచి నడవటం కానీ ఇలాంటి పరిస్థితులు ఏవి కనబడవు. కారణం ఏంటంటే 4 చేత మోసుకొని రాబడవలసిన అనారోగ్యపు పరిస్థితుల మధ్యలో ఉన్నారు. చూడండి, వారు ఆ ప్రాంతానికి వచ్చేసరికి వారికి ఒక ఆటంకం కనబడింది. ఎందుకంటే యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళలేనటువంటి కొన్ని ఆటంకాలు. ఎందుకంటే ప్రజల చేత చాలామంది కూడి ఉన్నందున అక్కడికి వెళ్ళటానికి, చేరలేకపోవటానికి చాలా సమస్యలు ఉన్నాయి. వారు ఆయన యొద్దకు చేరలేక అన్నారు. అంటే ఇలాంటి పరిస్థితుల మధ్యలో వాక్యం సెలవిచ్చేది ఏంటంటే వారు అధైర్యపడలేదు, వారి విశ్వాసాన్ని కోల్పోలేదు, వారిలో ఉన్న నమ్మకాన్ని కోల్పోలేదు. కారణం ఏంటంటే వారు అలాంటి ప్రతికూలమైన పరిస్థితులు చాలా క్లియర్గా కనుల ముందు కనబడుతున్నాయి. ఎందుకంటే యేసయ్య దగ్గరికి వెళ్తామో లేదో తెలియదు, దేవుడు అక్కడ కార్యం చేస్తారో లేదో తెలియదు. ఇలాంటి ప్రతికూలమైన పరిస్థితులు కనబడుతున్న సందర్భంలో వారికి ఒక చిన్న ఆలోచన వచ్చింది. యేసుక్రీస్తు ఉన్న ఆ ఇంటి చోటికి పైగా ఇంటి కప్పు విప్పి సందు చేసి పక్షవాయువు గల వారిని పరుపుతోనే యేసయ్య యొద్దకు దింపారు. బైబిల్ సెలవిస్తుంది, యేసు వారి విశ్వాసము చూచి అన్నారు. అంటే చూడండి, అలాంటి ఒక ప్రతికూలతలు వారి జీవితాల్లో కనబడినప్పటికీ వారిది ఎంత విశ్వాసం అంటే అలాంటి ప్రతికూలమైన పరిస్థితుల మధ్యలో కూడా దేవుడు అంటే నమ్మకం, విశ్వాసం. అలాంటి సమస్యల మధ్యలో కూడా వారి విశ్వాసాన్ని వదిలిపెట్టకుండా, వారి యొక్క నమ్మకాన్ని విడిచిపెట్టకుండా విశ్వాసమందు స్థిరులుగా ఉన్నారు, విశ్వాసమందు నిలకడగా ఉన్నారు. దేవుడు చేస్తారు, కార్యం జరిగిస్తారు. పరుపుతో సహా యేసుక్రీస్తు దగ్గరికి తీసుకుని వచ్చారంటే ఎంత విశ్వాసం, నమ్మకం దేవుడు అంటే ఆలోచించండి. బైబిల్ సెలవిస్తుంది, ఆ చోట దేవుడు ఒక అద్భుతాన్ని జరిగించారు. పక్షవాయువు గల వాడిని చూసి నీ పరిపెత్తుకొని ఇంటికి పొమ్మని ఆయన వారితో చెప్పారు. అక్కడ ఒక శ్రేష్టమైన అద్భుతాన్ని మనం గమనిస్తాం. బైబిల్లో మరొక చోట మీరు గమనిస్తే మత్తయి సువార్తమానం 9వ అధ్యాయం 22వ వాక్యాన్ని గమనిస్తే యేసుక్రీస్తు ఒక రోజున మార్గంలో ప్రయాణం చేస్తూ వెళ్తున్నారు. ప్రజలందరూ కూడా చాలా కిక్కిరిసిపోయారు. ప్రజల చేత ఆ ప్రాంతమంతా, ఆ మార్గమంతా చాలా విధానంగా ఉంది. ఎందుకంటే యేసుక్రీస్తు వెళుతున్నారు అంటే విస్తారమైన జన సమూహాలు ఆయన పైన పడుతూ అలా సాగి వెళ్తున్నారు. అలాంటి సందర్భాల మధ్యలో వాక్యం సెలవిస్తుంది, 12 సంవత్సరముల నుంచి ఒక స్త్రీ ఒక రోగం చేత కన్నీళ్లు కారుస్తుంది. 12 సంవత్సరముల నుంచి రోగము చేత కన్నీళ్లు కారుస్తుంది. ఆలోచించండి, ఇలాంటి పరిస్థితుల మధ్యలో ఆ స్త్రీకి ఒక ఆలోచన వచ్చింది. యేసుక్రీస్తు వచ్చారు, ఈ మార్గం గుండా వెళ్తున్నారు, నేను వెళ్ళి ఆయన వస్త్రము యొక్క చెంగుని మాత్రం నేను ముడతాను. చూడండి, ఆవిడ విశ్వాసం ఏంటి? యేసుక్రీస్తు తన మీద చేతులుంచి ప్రార్థన చేయాలని కానీ, లేదా మరొక రకంగా యేసుక్రీస్తుతో సంప్రదించి మాట్లాడాలి, లేదా తన సమస్యని విన్నవించుకోవాలి,
తన కోసం ప్రార్థన చేయమని బ్రతిమాలాలి అని ఇలా ఏది కూడా ఆలోచించలేదు. ఆ స్త్రీ యొక్క హృదయంలో ఉన్న ఆలోచన ఏంటంటే, యేసుక్రీస్తు అలా వెళ్తున్నారు, నేను ఆయన వెనుకగా వెళ్ళి ఆయన పై వస్త్రము మాత్రం ముడితే బాగుపడతాను అని తనలో తాను అనుకొని ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రపు చెంగు ముట్టినట్లుగా బైబిల్ సెలవిస్తుంది. చూడండి, వెంటనే యేసుక్రీస్తు వెనుకకు తిరిగి ఆమెను చూచి, కుమారి ధైర్యముగా ఉండు, నీ విశ్వాసం నిన్ను బాగుపరిచెనని చెప్పగా ఆ గడియ నుండి ఆ స్త్రీ బాగుపడెను అన్నారు. చూడండి, మరి విశ్వాస పరిమాణాన్ని గమనించాలి. ఎందుకంటే పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నాయి, రోగాల చేత పీడించబడుతున్నారు, అనేక రకమైన వ్యాధుల చేత కన్నీళ్లు కారుస్తున్నారు. ఎందుకంటే దీర్ఘకాలికంగా ఒక రోగం చేత పీడించబడుతున్నామంటే అక్కడ భయం, ఆందోళన, కంగారు, స్వస్థపరచబడతామా లేదా, బాగు చేయబడతామా లేదా, ఇలాంటి ఎన్నో అనుమానాలు వారి జీవితంలో ఉన్నప్పటికీ వారు దేవుని మీద ఉంచిన విశ్వాసం, దేవుని మీద కనపరిచిన నమ్మకం, విశ్వాసాన్ని గమనిస్తే దేవుడు వారి జీవితంలో అలా ఎందుకు అంత శ్రేష్టమైన కార్యాలు జరిగించారో మనకు అర్థమవుతుంది. ఎందుకంటే అలాంటి ప్రతికూలమైన పరిస్థితులు కనిపిస్తున్నప్పటికీ వారి జీవితంలో ఈ కార్యం జరుగుతుందా లేదా, యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళి నేను స్వస్థపరచబడతానా లేదా అనే ప్రతికూలమైన అనుభవాలు కనుల ముందు కనబడుతున్నప్పటికీ వారు ఎక్కడ కూడా విశ్వాసాన్ని మాత్రం పోగొట్టుకోలేదు, ఎక్కడ కూడా అవిశ్వాసులుగా మార్చబడలేదు, అపనమ్మకస్తులుగా దేవునికి కనబడలేదు. యేసుక్రీస్తు వారిలో విశ్వాసాన్ని చూశారు. అందుకే వాక్యం సెలవిస్తుంది, నీ విశ్వాసము నిన్ను బాగుపరిచెను అన్నారు. పక్షవాతం చేత మంచంలో ఉన్న వ్యక్తిని చూసి ప్రభు అన్నారు, వారి విశ్వాసాన్ని చూశారు. మోసుకొని వచ్చిన వారు విశ్వాసంతో ఉన్నారు, రోగంతో ఉన్న వ్యక్తి విశ్వాసంతో ఉన్నారు. యేసయ్య వారి విశ్వాసాన్ని చూశారు. 12 సంవత్సరముల నుంచి రక్తస్రావ రోగం చేత కన్నీళ్ల మధ్యలో ఉన్న స్త్రీని కూడా ఆవిడతో ప్రభు అన్నారు, నీ విశ్వాసము అన్నారు. అంటే చూడండి, ఈ రోజున విశ్వాసం అనబడేది క్రైస్తవులలో ఏమైతుంది? విశ్వాసం అనే విషయంలో చాలామంది వెనుకబడుతున్నారు. విశ్వాసము లేనటువంటి మూర్ఖ తరములాగా కనిపిస్తున్నారు. దేవుని వెంబడిస్తున్నావు, సంఘానికి వస్తున్నావు, ప్రార్థన చేస్తున్నావు, మరి నీ జీవితంలో అనేకమైన సమస్యలు కొన్ని సందర్భాల్లో వస్తున్నాయి. మరి అలాంటి పరిస్థితుల మధ్యలో దేవుని మీద ఎంత విశ్వాసాన్ని కనపరుస్తున్నారు అంటే ఈ రోజున శూన్యం అని చెప్పాలి. ఈ రోజున చాలామంది ప్రజలలో విశ్వాసము అనబడే పదం ప్రజల యొక్క జీవితాల్లో కనుమరుగైపోతుంది. వారి జీవితాలలో దేవుడు అంటే నమ్మకం, విశ్వాసం, ధైర్యం ఏది కనబడటం లేదు. అందుకే చాలా సందర్భాల్లో విశ్వాసం లేదు కనుక ఎంతోమంది కృంగిపోతున్నారు, కన్నీళ్లు కారుస్తున్నారు, వేదన చెందుతున్నారు. బైబిల్లో మనం గమనిస్తాం, లూకా సువర్తమానంలో 7వ అధ్యాయం 50వ వాక్యంలో మనం గమనిస్తే, ఒక రోజున యేసుక్రీస్తు ఒక ఇంటిలోకి వెళ్ళారు. యేసుక్రీస్తు ఒక రోజున ఒక ఇంటిలోకి వెళితే బైబిల్ సెలవిస్తుంది, ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసుక్రీస్తు పరిచయని ఇంట భోజనానికి వెళ్ళారని తెలుసుకొని ఆ ప్రాంతానికి వచ్చింది. మనం గమనిస్తాం, ఆవిడ గురించి దేవుని యొక్క వాక్యం చెప్పే సాక్ష్యం ఏంటంటే పాపాత్మురాలు, ఆ ప్రాంతంలో పాపాత్మురాలైన ఒక స్త్రీ. అంటే తన జీవితంలో పాపం, తన జీవితాన్ని గురించి ఆ దేశంలో ఉన్న ప్రజలు కానీ ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలు కానీ రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. ఏంటని? ఈవిడ పాపాత్మురాలు, ఈవిడ జీవితం సరైనది కాదు, పాపంలో బ్రతికే వ్యక్తి అంటూ పలు రకాలుగా మాట్లాడుకుంటున్నారు. చూడండి, ఆవిడ ఏ ప్రాంతానికి వెళ్ళినా ప్రజలు గుర్తుపడుతున్నారు ఈవిడ పాపాత్మురాలు అని. అలాంటి ఒక స్త్రీ యేసుక్రీస్తు ఉన్న ఆ ఇంటిలోకి వచ్చింది. బైబిల్లో మీరు గమనిస్తే యేసుక్రీస్తు ఆమెను చూసి నీ విశ్వాసం నిన్ను రక్షించెను అన్నారు. చూడండి, ఆలోచించండి. వాస్తవంగా ఒక పాపాత్మురాలైన స్త్రీ తన జీవితంలో నలుగురు అనేక రకాలుగా అవమానిస్తున్నారు, నిందిస్తున్నారు, అనేక రకాలుగా చెడ్డగా మాట్లాడుతున్నారు. అలాంటి జీవితం తనది. అలాంటి పరిస్థితుల మధ్యలో దేవుని వాక్యం సెలవిస్తుంది, దేవుడు అన్నారు, ఆవిడ విశ్వాసాన్ని ప్రభు చూశారు. ఎందుకంటే మనుషులైతే బాహ్య రూపాన్ని చూస్తారు, దేవుడు అంతరంగాన్ని చూస్తారు అని బైబిల్ సెలవిస్తుంది. అక్కడున్న ప్రతి వారు కూడా బాహ్య అనుభవాన్ని చూశారు, బాహ్య రూపాన్ని చూసి తన యొక్క జీవితాన్ని బట్టి రకరకాలుగా నిందించారు, తప్పుగా మాట్లాడుకున్నారు. కానీ యేసుక్రీస్తు మనిషి యొక్క ముఖాన్ని చూసేవారు కాదు, కానీ హృదయపు అంతరంగాన్ని చూస్తారు, హృదయపు అంతరంగంలో ఉన్న అనుభవాన్ని చూస్తారు. వాస్తవంగా
ఆ స్త్రీ పాపాత్మురాలు అయినప్పటికీ ప్రభు చెప్పేది ఏంటంటే విస్తారంగా ప్రేమించింది యేసయ్యని, విస్తారంగా ప్రేమించి యేసుక్రీస్తు కోసం ఒక బొడ్డిలో అత్తరు తీసుకుని వచ్చి ఆయన పాదములకు రాసింది. వెనుకతోట ఆయన పాదముల యొద్ద నిలవబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొని ఆ అత్తరు వాటికి పూసెను అన్నారు. అంటే యేసయ్యని ఎంత ప్రేమించిందో, తన జీవితం ఒకవేళ పాపంలో బ్రతుకుతున్నప్పటికీ, తన పాప సంబంధమైనటువంటి జీవితంలో జీవిస్తున్నప్పటికీ యేసయ్యని కలుసుకున్న తరువాత తన హృదయంలో ఉన్న పాపమును బట్టి ఏడ్చి కన్నీళ్లతో యేసయ్య పాదములను తడిపి తన జీవితంలో ఉన్న పాపమును బట్టి విలపించి యేసయ్య పాదములను తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొని ఆ అత్తరు వాటికి పూసినట్లుగా బైబిల్ సెలవిస్తుంది. అందుకే ప్రభు అన్నారు 44వ వాక్యంలో గమనిస్తే, ఆ స్త్రీ వైపు తిరిగి సీమోనుతో ఇట్లన్నారు, ఈ స్త్రీని చూచుచున్నవే, నేను నీ ఇంటిలోనికి రాగా నీవు నా పాదములకు నీళ్ళియ్యలేదు, కానీ ఈమె తన కన్నీళ్లతో నా పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచెను. నీవు నన్ను ముద్దు పెట్టుకొనలేదు, కానీ నేను లోపలికి వచ్చినప్పటి నుండి ఈమె నా పాదములు ముద్దు పెట్టుకొనుట మానలేదు. నీవు నూనెతో నా తల అంటలేదు, కానీ నా పాదములకు ఈమె అత్తరు పూసెను. ఆమె విస్తారంగా ప్రేమించిన గనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమించబడినని నీతో చెప్పుచున్నాను. ఎవనికి కొంచెముగా క్షమింపబడునో వాడు కొంచెంగా ప్రేమిస్తారు అన్నారు. చూడండి, ఇక్కడ దేవుడు అన్నారు, ఆ వ్యక్తుల గురించి సాక్ష్యం ఇస్తున్నారు, నీ విశ్వాసము అన్నారు. చూడండి, మన జీవితాలలో రోగాలున్న, ప్రతికూలతలున్న, ఒకవేళ పక్షవాతం లేదా 12 సంవత్సరముల రోగం లేదా పాపం అనబడే ఒక రోగం, ఇలా మన జీవితాల్లో ఎన్ని సమస్యలు ఉన్నప్పటికీ వాక్యం సెలవిచ్చేది ఏంటంటే విశ్వాసం కలిగి ఉండాలి. శతాధిపతిలో మనం గమనిస్తాం, విశ్వాసంతో వచ్చారు యేసయ్య దగ్గరికి, విశ్వాసం కలిగి ఉన్నారు. ఎందుకంటే విశ్వాసము లేకపోతే మనము దేవుని యొక్క రాజ్యమునకు హక్కుదారులం కాలేం. మన ముందు మన ఎదుట అనేకమైన సమస్యలు, కొన్ని సందర్భాల్లో రోగాలు, కొన్ని సందర్భాల్లో పాపం, కొన్ని సందర్భాల్లో పక్షవాతం, మరికొన్ని సందర్భాల్లో మరికొన్ని రకమైన రోగాల చేత ప్రతికూలమైన పరిస్థితుల్లో మనం ఉంటాం. కొన్ని సందర్భాల్లో ఇలాంటి స్థితిగతులు ఏవైనా కానీ మన జీవితంలో అలాంటి అనుభవాలు, అవి ఎంతటి ప్రతికూలతలైనా సరే దేవుని వాక్యం కోరుకునేది ఏంటంటే విశ్వాసం కలిగి ఉండాలి, విశ్వాసం కలిగి ఉండాలి. ప్రభు అంటారు, అనేకులు తూర్పు నుంచి పడమటి నుంచి వస్తారు, పరలోక రాజ్యంలో అబ్రహాముతో కూడా, ఇస్సాకుతో కూడా, యాకోబుతో కూడా కూర్చుంటారు, కానీ రాజ్యపు సంబంధులు వెలుపటి చీకట్లో త్రోయబడతారు అన్నారు. కారణం విశ్వాస లోపం, వారిలో విశ్వాసం లేదు గనుకనే దేవుడు అన్నారు పరలోక రాజ్యములోకి వారు రాలేరు అన్నారు. మరి పరలోక రాజ్యములో ప్రవేశించాలి అంటే బైబిల్ సెలవిస్తుంది, మనం ఇలాంటి స్థితిలో ఉన్నప్పటికీ విశ్వాసమును వదిలిపెట్టకూడదు అని దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడారు. కనుక అట్టి విశ్వాసం చేత ప్రభువుని మనం వెంబడించుదుముగాక. ఆమేన్. దయగలిగిన తండ్రి, పరిశుద్ధుడా, వందనాలు. ఎత్తబడిన ప్రతి మాటలు ఆశీర్వాదకరంగా మార్చి ఫలింప చేయండి. స్థిరమైన విశ్వాసం కలిగి మిమ్మల్ని వెంబడించినట్లుగా అభిషేకించండి. ప్రతి వారిలో నాయన ఉన్నతమైన విశ్వాసాన్ని స్థిరపరచండి, నిత్య జీవానికి సిద్ధపరచమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి, సముఖం, సమాధానం సకల పరిశుద్ధులకు విశ్వాసమందు స్థిరులుగా ఉండాలని కోరుకున్న వారికి ఆయన కృప తోడై ఆశీర్వదించి నిత్య మహిమకు సిద్ధపరచును గాక. ఆమేన్. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు.